దాన్ని కూడా మీరు అందరూ కూడా అనేదా భావిస్తుందని చెప్పి నేను కోరుతూ ఉన్నా. మరి ఇన్ని సంవత్సరాలు కూడా మరి ఇంత కామారెడ్డి అంటే చాలా రోడ్డు మీద ఉన్నట్టు హైవే మీద ఉన్నటువంటి ఊరు, ఆ టౌన్లో మీ దగ్గర ఉన్నటువంటి ఊరు, మరి ఇటువంటి సంస్కృతి అయితే మరి ఎక్కడ లేదు. ఎందుకో మీ కామారెడ్డి జిల్లాలో ఈ మధ్యకాలంలో జరుగుతూ ఉన్నాయి. ఏదో ఊళ్ళో పోయినామో గుళ్ళు ఏదో కార్యక్రమం పోయినాం, అక్కడ జరిగింది మేము పోయినాం, అక్కడ గుళ్ళకు రానియమని చెప్పాలంటే బ్రహ్మాజీవాడ ఇక్కడనే ఇదే జిల్లాల బ్రహ్మాజీవాడ. మొన్న కూడా మన ఏది గాంధారి మనం గండివేట్లో ఉప సర్పంచ్ కుతకుసేయమన్నారు. మా కలెక్టర్ గారు మేమందరం పోయి కుతకుస పెట్టి కుర్చీ తయారు చేసి ప్రాబ్లం సాల్వ్ చేసాం. తర్వాత పిట్లమన్నం పూర్ణాపురంలో ఎప్పటి నుంచో ఎస్సీ కమిటీ అన్నది, లేలే ఊళ్ళో ఏమంటే ఈ స్పాలయ కమిటీ అన్నది అంటారు. మళ్ళీ దానికి మా డిపిఓ సెక్రటరీ అంతా కూర్చుండి మాట్లాడి అట్టగా ఇట్లా చెప్పి 2 కోట్లు కట్టుకోవాలి, కింద కోరు మీద కోరు అని చెప్పి సమస్య పరిష్కారం చేసినాం. ఈ నెల ఏప్రిల్ చివరి వారంలో కలెక్టర్ గారు ఏప్రిల్ చివరి వారంలో ఇదే గ్రామంలో శివలేడు జరపాలి. నేను ఇప్పుడు కూడా మీకు డిఓలకు రాసిన ఏమని, ప్రతి నెల చివరి వారంలో ఎస్ఐ ఉండాలి, తహసీల్దార్ ఉండాలి, అది జరపాలి. ఏది శివలేండి డిఓస్ మెంబర్ పిలవాలి, దత్త సంఘాలు పిలవాలి. చట్టం అంటే గిది, ఇవి తప్పేసి అవుతుంది, ఎస్కేసుకుని కూడా సమానమే, జైలు పోతారు, ఇటువంటి సమస్యలు అని చెప్పి అవి చెప్పాలి. ప్రభుత్వ పథకాలు అంబేద్కర్ పథకం ఉన్నది, విదేశీ విద్యాలయ పథకం ఉన్నది, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ప్రోత్సాహం ఉన్నది, ఇది అని చెప్పి అవి కూడా చెప్పాలి. మనం చెప్పి కూడా ప్రజలు చైతన్య పరచాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతూ ఉన్నా. ఏది ఏమైనా ఈ గ్రామంలో జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరం, చాలా సిగ్గుచేటు. నేను చీకటి రోజుగా భావిస్తూ ఉన్నా. మేమైతే దేవుని పల్లెకి మోస్తాం. నేను మన భద్రాచలంలో ఉగాది అడగలిగిన నా ఫోటో సోషల్ మీడియా కొంతమంది చదువులో కనబడుతుంది. అమ్మవారు ఆ రోజు లేవడుతుంటే ఆ రోజు ఉగాది శ్రీరామనవమి సాలేదు ప్రారంభం మేము ఉగాది రోజు నేను అమ్మవారు పల్లకి మోసుకుంటూ పోయింది. ఇది ఏంటంటే నాకు అర్థం కాదు. ఇప్పుడు మానవుంటే సమానమే, ఆయనకు ఈ సర్పంచ్ ముదిరాదు, ఆయన రక్తం కూడా నా రక్తం ఉంటుందా? ఇదేంటి నాకు అర్థం, ఈ వివక్ష మంచిది కాదు, ఇది పద్ధతి కాదు. నేను ఇది పోలీసు శాఖను కూడా నేను ఎస్పీ గారితో మాట్లాడతా, కలెక్టర్ గారితో మాట్లాడతా, మా ఐడెంటి కలెక్టర్ గారు ఇక్కడనే ఉన్నారు, ఏఎస్పీ గారు మాట్లాడతా. ఇటువంటి ఈ జిల్లా దగ్గర వీల్లేదు, తెలంగాణ ఎక్కడ కూడా ఇటువంటి వివక్ష లేదు, మన దగ్గర ఉండద్దని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆ కేసులో పూర్తి స్థాయి దర్యాప్తు జరిపించి 30 మంది ఉన్నారా 20 మంది ఉన్నా ఎంతమంది అంతమంది మీద కేసులు బనాయించవలసిందే, వాళ్ళు జైలు పోవాల్సిందే, మిగతా స్ఫూర్తిగా ఉండాలి. మరి నరసనపల్లికి జరిగిందట మా ఊళ్ళకి జరగచ్చు అని చెప్పి వేరే ఊరికి భయపెట్టే విధంగా చర్యలు తీసుకున్నామని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరు కూడా వచ్చినటువంటి మా జిల్లా సుజోగా వచ్చిన మా నర్సింగ్ వచ్చిన అందరూ కూడా